జీవితాల్లో కొన్ని హెచ్చరికలు ఇస్తాడు, కొన్ని ఖండితముగా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు, కొన్ని మనల్ని మేలు కోరి సరిచేస్తాడు, కొన్ని మన జీవితంలో పురోగమన ఆశీర్వాదం పొందాలని ప్రభు బలలో పొందక మునుపు ఇది నా కొరకా ప్రభువా అని సిద్ధపడాలని దేవుడు ఆశపడతాడు. మన జీవితంలో ఉన్నతమైన అనుభవం ఏంటి అంటే, బైబిల్లో బలలో పాలు పంపులు పొందక మునుపు దేవుడు ఏదైనా మాట్లాడితే, ప్రభువా ఇది నేనా, నా కొరక అని ఎప్పుడైతే ఇటువంటి స్వచ్ఛమైన మనస్సాక్షి మనలో, సున్నితమైన మనస్సాక్షి పనిచేస్తుందో, అట్టివారు ప్రభు బలలో పాలు పొందినప్పుడు వారికి ఏమవుతుందండి? ఆశీర్వాదం అవుతుంది. ప్రభు బలలో అట్టి రీతిలో పాలు పొందక మునుపు దేవుడు జ్ఞాపకం చేస్తూ ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 9వ వచనంలో అందరం కలిసి చదువుకుందాం. మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు త్రోవలోని నీ దేవుడని యెహోవా మిర్యామునకు చేసిన దానిని జ్ఞాపకం చేసుకో. ఎందుకండి? ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ప్రభు బలలో ప్రవేశించక మునుపు ప్రభు వారు జ్ఞాపకం చేస్తుంటాడు, మీరు నన్ను జ్ఞాపకము చేసుకొని నిమిత్తమై దీనిని చేయడి. బలలో పాల్పొందు పొందేటప్పుడు మనం ఏం చేయాలంటండి? జ్ఞాపకం చేసుకోవాలంట. ప్రభువారిని జ్ఞాపకం చేసుకుంటారు సందర్భంలో ప్రభువారు జ్ఞాపకం చేస్తూ అంటాడు, త్రోవలో ఐగుప్తును విడిచి బయలుదేరి మీరు వచ్చినప్పుడు త్రోవలో మిరియాముకు ఏం జరిగిందో అది మీరు ఏం చేయాలి? జ్ఞాపకం పెట్టుకోండి, మర్చిపోవద్దు అంటున్నాడు. ఎందుకు? ఆరాధించే ఆరాధికురాలు నోరు అపవిత్రమవుతుందా అంటే, యాకోబు 3వ అధ్యాయము 9వ వచనంలో ప్రభు అంటాడు, ఎస్, ఆరాధించే నోరు కూడా ఏమవుతుందంటండి? అపవిత్రం అవుతుందట. ఎందుకు? దీనితోనే తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. 11వ వచనం చూస్తే యాకోబు 3:11, 3:11 ఆఫ్ జేమ్స్. అందరం కలిసి చదువుదాం. 11, నీటి బుగ్గలో ఒక్క జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరున అంటే ప్రభు అంటాడు, ఎస్, ఊరుతుందట. ఏంటి? ఆరాధించే నోరు ఏమైందండి? ఇక్కడ అపవిత్రమైపోయింది. మనందరికీ బాగా పరిచయం. ఐగుప్తు దేశం బయలుదేరి వచ్చినప్పుడు ఎర్ర సముద్రం దాటిన పిమ్మట అద్భుతమైన ఆరాధికురాలే మిరియాం. తను ఆరాధించిన క్రమాన్ని కేవలం స్త్రీలకు మాత్రమే కాదు, దేవుని ఆరాధించే ప్రైజ్ అండ్ వర్షిప్ లీడర్స్కి మాదిరిగా, ఉదాహరణగా, ఇన్స్పిరేషన్గా మిగిలింది మిరియాం యొక్క ఆరాధన పరిచర్య. అలాంటి ఆరాధికురాలు తను ఆరాధిస్తూ ఉంటే వేల మంది ఎర్ర సముద్రము తీరములో ఆ ప్రాంతమంతా ఆరాధన వాతావరణం కమ్ముకుంది. అటువంటి తన జీవితంలో ఒకరోజు రానే వచ్చింది. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో నేను అపవిత్రురాలని కేకలు వేస్తూ పాలెము వెలుపల అవమానపరచబడిన సంఘటన కూడా సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మనందరం కలిసి 10వ వచనంలో, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 9-10 వచనాలు కలిసి చదువుకుందాం. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను, మేఘము నా ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయను. అహరోను మిరియాము వైపు చూసినప్పుడు ఆమె కుష్టు గలదిగా. ధర్మశాస్త్రం ప్రకారం కుష్టు వ్యాధి గలవారు పై పెదవి కప్పుకొని, బట్టలు చింపుకొని, తల ఊరబీసుకొని, నేను అపవిత్రురాలని చెప్పి కేకలు వేస్తూ సమాజం వెలుపల, పాలెం వెలుపల క్వారంటైన్ అవ్వాలని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. ప్రియ సోదరి సోదర, ఈరోజు ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఎందుకు దేవుడు ఇంతగా తీవ్రంగా స్పందించాడు? వై గాడ్ ఓవర్ రియాక్టెడ్. ఈ పదం వాడడం తప్పే, కానీ అర్థం చేసుకోవడం కొరకు ఈ టైటిల్ ఇవ్వాలని ఆశపడతా ఉన్నా. మిరియాము విషయంలో దేవుడు ఎందుకు తీవ్రముగా స్పందించాడు? స్పందన వేరు, తీవ్ర స్పందన వేరు. రియాక్ట్ అవడం వేరు, ఓవర్గా రియాక్ట్ అవడం వేరు. ఆ మాట గుసగుసలు వినేసరికే దేవుడు ఆ స్వరము విని, తీరొచ్చి చూసేసరికి అభిషేకం గురించి ప్రశ్నించడం విని, హఠాత్తుగా దేవుడు వచ్చి మేఘము ప్రత్యక్ష గుడారం దాకా తీసుకొచ్చి ఆ ప్రాంతంలో దేవుడు కోపతాపుడై వెళ్ళిపోవడం, ఇవంతా ఎందుకు దేవుడు ఇంత అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యాడు అనే దాని గురించి 7 ప్రాముఖ్యమైన కారణాలు బైబిల్లో రాస్తున్నాయి. 7 ఇంపార్టెంట్ రీజన్స్. గుసగుసలు ఎందుకు భయంకరమైన నేరము? ఎందుకు దేవుడు అతిగా స్పందించాడు? ఎందుకు దేవుడు అంతగా స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది అనే దానికి బైబిల్లో 7 కారణాలు ఉన్నాయి. ఇందులో ప్రభు అనుమతిస్తే 1, 2 లేదా 3 ఈరోజు చూసుకుందాం, మిగతావి వచ్చే వారం చూస్తూ ముగించుకుందాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం
సంఖ్యాకాండం 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు కలిసి చదువుకుందాం. మోషే కూషు దేశపు స్త్రీని, సంఖ్యాకాండం 12 మొదటి 2 వచనాలు. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండిన గనుక అతడు పెళ్లి చేసుకున్న స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడుతూ ఉన్నారు. వివాహం విషయంలో దేవుడేం స్పందించలే. కానీ 2వ వచనంలో వివాహం అనే సంఘటన, సందర్భము, సంభాషణ కాస్త ప్రాంతం మారి 2వ వచనం, వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేతును పలికింపలేదా అని చెప్పుకొనగా 3వ వచనం, యెహోవా ఆ మాట వినెను. చాలు. 4వ వచనం, యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారంకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములను ఆజ్ఞనిచ్చాను. ఆ ముగ్గురు రాగా. ఒక్కసారి కోర్టు సీన్లోకి వెళ్దాం. సమాజం అంతా పాలెంలో ఉంది. బాగా వినండి, సమాజం అంతా పాలెంలో ఉంది. ప్రత్యక్ష గుడారం దగ్గర దేవుని మహిమ కనిపిస్తూ ఉంది. ఆల్ ఆఫ్ సడన్గా ఒక వాయిస్ వినిపించింది, మోషే, అహరోను, మిరియాము మీరు బయటకు రండి అన్నారు. సమాజం అంతా చూస్తూ ఉంది. కోర్టు సీన్లో ఒక్కసారి ప్రజలంతా ఉక్కిరి బిక్కిరై ఎందుకు ఇంత ఘోరంగా స్వరం వినిపిస్తూ ఉందని చూసే లోపల వీరు ముగ్గురిని బయటకు పిలిచారు. అది సమాజ మందిరపు ప్రాంతం. ఆ ప్రాంతం దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ 7 కారణాలు మనం చూస్తాం ఎందుకు దేవుడు అధికంగా స్పందించాడు. వై గాడ్ ఓవర్ రియాక్టెడ్. మన జీవితాల్లో గుసగుసలు అనేవి ఎంత భయంకరమైనవి. ఆ గుసగుసలు ఏ స్థాయికి దాకా తీసుకెళ్తాయి, ఎందుకు మన నాలుకను జాగ్రత్త పెట్టుకోమని దేవుడు చెప్తున్నాడో అందరం కలిసి మొదటి వచనం చదువుకుందాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవా కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయాను. చాలండి. మొదటిగా ఎందుకు దేవుడు ఓవర్ రియాక్ట్ అయ్యాడంటే, వారు మాట్లాడుతున్న గుసగుసల సంభాషణలోని సారము దేవుడు ఎలా స్పందించాడంటండి, యెహోవా కోపము వారి మీద రగులుకొనగా, మండిపోయిందంట దేవుని కోపం. ఈరోజు దేవుని దాసుని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఈ అంశం చెప్పడం నాకు ఇంట్రెస్ట్ లేదు, చెప్పొద్దని కూడా అనుకున్నా. వద్దనుకొని వేరే అంశం చెప్దాం అనుకున్న సందర్భంలో ఈరోజు బహుశా లైఫ్ టెంపుల్ క్యాలెండర్ ఎంతమంది చూశారండి? ఈరోజు వచనం గుర్తుందా? ప్రసంగి గ్రంథంలో ఏమని రాస్తుంది? నువ్వు మాట్లాడే మాట, నువ్వు మందిరంకి వెళ్ళినప్పుడు మాట జాగ్రత్త. బీ కాషియస్ ఆఫ్ ద వర్డ్స్, ఎస్పెషల్లీ వెన్ యు ఆర్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుడు మరొకసారి మాట్లాడు కాబట్టి ఈ అంశాన్ని చెప్తున్నా. ఎందుకు దేవుడు అంతగా ఓవర్ రియాక్ట్ అయ్యాడంటే, నువ్వు మాట్లాడే మాటలు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నావో, ఏ కంటెంట్ మాట్లాడుతున్నావో దేవుడు చాలా తీవ్రంగా పరిగణిస్తాడు. గాడ్ టేక్స్ ఇట్ వెరీ సీరియస్లీ. ప్రశ్న ఏంటంటే, ఎందుకు దేవుడు అంత కోపం రావాలి? నిజంగా చెప్పాలంటే ఆయన కోపించుటలో మన దేవుడు ఎవరో తెలుసా అండి? దీర్ఘశాంతం వహించేది. అంటే గాడ్ ఈజ్ స్లో టు యాంగర్. కోపపడడంలో ఆలస్యం చేసే దేవుడు ఇక్కడ ఎందుకు అంత కోపపడాల్సి వచ్చింది అనేది మన ప్రశ్న. దానికి కారణం చూడడానికి ప్రయత్నిస్తాం. గుసగుసలు మాట్లాడుతూ ఉంటే మ్యారేజ్ టాపిక్ దాకా దేవుడు ఏం పెద్ద రియాక్ట్ అవ్వలే. కానీ దాని తర్వాత ఎప్పుడైనా సరే గుసగుసలతో ఉన్న సమస్య ఏంటంటే, మనం ఎక్కడ స్టార్ట్ చేసామో ఎప్పుడు కూడా మన యొక్క కాన్వర్జేషన్ అనేది అక్కడ ఆగదు. అది గుడ్డి గుర్తు. గాసిప్ విల్ నెవర్ స్టాప్ ఇన్ ద ప్లేస్ వేర్ యూ హ్యావ్ స్టార్టెడ్. గుసగుసలు అనేవి స్టార్ట్ చేసిన దగ్గర ఎప్పుడూ ఆగదు. విషాదం ఏంటంటే, అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? 2వ వచనంలో దేవుని వాక్స్వరం గురించి మాట్లాడుతున్నారు, దేవుని అభిషేకం గురించి మాట్లాడుతున్నారు, నాయకత్వం గురించి మాట్లాడుతున్నారు. విషాదం ఏంటంటే, గుసగుసలు అనే అంశము ఒక్క దగ్గర స్టార్ట్ అవుతే అది అన్ని ప్రాంతాలను కబలించి చివరికి దేవుని ప్రాంగణంలో కూడా చొచ్చుకొని వస్తుంది. అందుకొరకు దేవుడు ఏమయ్యాడంటండి? కోపపడ్డాడు. బైబిల్ రాస్తుంది 9వ వచనం, యెహోవా కోపము వారి మీద రగులుకొన, మండిపోయాడంట. ఎందుకు తెలుసా? సామెతల 6వ అధ్యాయం, ప్రొవర్బ్స్ చాప్టర్ 6 వర్స్ 16, 16, 17, 18, 19లో ఒకసారి కలిసి చదువుకుందాం. దేవుడు అసహించుకునే కొన్ని ఉన్నాయట. ఇవి నువ్వు చేస్తే దేవుడు నీకు శత్రువు అవుతాడు, నీ పక్షం నిలబడాల్సిన దేవుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అందుకొరకు దేవుని దాసుని జ్ఞాపకం చేస్తా ఉన్నా. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. ఏంటట? 17. అవేవనగా అహంకార దృష్టి, గర్వంతో చూసే అహంకారం. 2వది కళ్ళలాడు నాలుక,
మూడోది, నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచనలు యోచించు హృదయము, కీడు చేటుకు త్వరపడి పరుగులెత్తు పాదములు. 19, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించు. దీంట్లో 3 పాపాలు, దేవుడు ద్వేషించే 7 పాపాల్లో 3 పాపాలు నాలుకతో సంబంధించినవే. కళ్ళలాడు నాలుక, లేని వాటిని పుట్టించు అబద్ధ సాక్ష్యములు పలికే గాసిప్ కానీ, లేదా అన్నదమ్ముల మధ్యలో జగడాలు పుట్టించేది కానీ, ఇవన్నీ కూడా గుసగుసలు సంబంధించినవన్నీ కూడా నాలుకతో చేసే తప్పులే. అంటే 7 వాటిలో దేవుడు ద్వేషించేది ఎక్కడ స్టార్ట్ అవుతాయండి? నాలుకతోనే స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు విషాదం ఏంటంటే, అక్కడ దేవుడు వారు మాట్లాడడం విన్నారు. ఎందుకు విన్నాడు? సరే, ఎందుకు రియాక్ట్ అయ్యాడు అంటే, చాలాసార్లు మీరు చూడండి, మన డిస్కషన్లో మనం కొన్ని మాట్లాడుతున్నప్పుడు బాగా వినండి. అసలు ఒక సంబంధం లేని టాపిక్ ఎవరైనా గురించి మాట్లాడుతూ ఉంటే కొంతమంది సడన్గా రియాక్ట్ అవుతారు. ఎందుకు రియాక్ట్ అవుతారో తెలుసా అండి? ఆ టాపిక్ వాళ్ళకి ఏమవుతుంది? హర్ట్ అవుతుంది, టచ్ అవుతుంది. కరెక్ట్ చెప్పారు. ఎందుకు ఆయన రియాక్ట్ అయ్యాడు? అయితే సంబంధం లేదు కదా అని లోపల మనకు వెంటనే క్లారిటీ వస్తుంది. మనం మాట్లాడింది ఎవరికి గాలింది? వాళ్ళకి గాలింది. ఎప్పుడైనా అంటే అనుభవం వచ్చిందండి? మీరు మామూలు క్యాషువల్ మాట్లాడుతూ ఉంటారు, కానీ రియాక్షన్ సడన్గా ఎక్కువ వచ్చేస్తుంది. ఎందుకంటే అదే వాళ్ళకి ఏమై ఉంటుంది? అది అంటే వాళ్ళ ఏరియాని టచ్ చేసింది. ఎందుకు దేవుడు అంత రియాక్ట్ అయ్యాడు అంటే, మ్యారేజ్ ఏరియా దేవుని టచ్ చేయలే. దేవుని అభిషేకం అనే ప్రాంతం దగ్గరకు వచ్చేసరికి అది ఎవరి టాపిక్? అది దేవుని టాపిక్. అది ఎవరిని క్వశ్చన్ చేస్తున్నారు? దేవుని క్వశ్చన్ చేస్తున్నారు. మరి ఎవరు రియాక్ట్ అవుతారు? దేవుడు రియాక్ట్ అవుతాడు. అది ఆయనని కోపానికి కారణమై యెహోవా కోపం ఏమైందంట అండి? రగిలిపోయిందంట. వాళ్ళు అంటున్నారు, దేవుడు మోషేతో నేను మాట్లాడేది. దేవుడు, వాళ్ళ డిస్కషన్ దేంతో స్టార్ట్ అయిందండి? దేవుడు మోషేతో నేను దేవుడు మాట్లాడేది మాతో మాట్లాడలేదా? చాలాసార్లు విషాదం ఏంటంటే, అక్కడ ఎందుకు దేవుడు అంతగా కోపంగా రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందంటే, చాలాసార్లు పిలుపు, ఏర్పాటు, అభిషేకం, ఈ 3 పదాలు క్రైస్తవ ప్రపంచాన్ని కన్ఫ్యూజ్ అయ్యే పదాలు. మరొకసారి చెప్తానండి. పిలుపు, ఏర్పాటు, అభిషేకం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఈ 3 పదాల గురించి. ఎవరికేం తెలియదు. మిడిమిడి జ్ఞానంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఈ 3 పదాలు ఎవరి ఏరియా తెలుసా అండి? దేవుడు పిలుచుకుంటాడు, దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు, మూడోది దేవుడు అభిషేకిస్తాడు. విషాదం ఏంటంటే, మిరియాము అహరోనులను దేవుడు ఏర్పాటు చేసుకుంది ఎవరి కొరకు? మోషే కొరకు. మీరు బైబిల్లో చూడండి, మిరియాము అహరోనులు ఎక్కడ పరిచర్య చేసినా సరే వారి పరిచర్య సపోర్టింగ్ మినిస్ట్రీనే. మరి మెయిన్ రోల్ మినిస్ట్రీ ఎవరిది? మోషేది. అంటే ఇప్పుడు సపోర్ట్గా ఉండాల్సిన మిరియాము అహరోనులు సహకరించాల్సిన పరిచర్య మానేయడం కూడా వ్యతిరేకించడమే. ఎప్పుడైతే సహకరించాల్సిన పాత్రలు ఉన్నవారు సహకరించడం మానేస్తారో, లేదా అడ్డుగా నిలబడతారో, అది ఎవరికి అడ్డవుతుంది? దేవుని అభిషేకానికి అడ్డవుతుంది. అర్థం చేసుకోవడానికి నేను 2 మాటలు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నా. ఒక్కొక్కరు పిలుస్తున్నప్పుడు దేవుడు పలాని పర్పస్ కొరకు పిలుస్తాడు. మీరు బాగా వినండి. మిరియాం పర్పస్ ఏంటి తెలుసా అండి? మోషేని కాపాడుకోవాలి. మీరు బైబిల్లో చూడండి, జమ్ముపెట్టలు వేసి అమ్మ ఆ బాధ్యత ఎవరికి ఇచ్చింది? గట్టి చెప్పాలి. అహరోన్కి ఇయ్యలే. అహరోను పోయి గెలికాడు అనుకోండి మధ్యలో, ఈరోజు పచ్చిగా మాట్లాడాలని ఆశపడుతున్నా, ఎందుకంటే అర్థం కావడం కొరకు. ఏ మిరియాం అక్క నువ్వు ఆగో, నేను పోతా అన్నాడు అనుకో. మిరియాము ఏజ్కి అహరోన్ ఏజ్కి డిఫరెన్స్ మధ్యలో 3 సంవత్సరాలు. మీకు అర్థం కావాలి. మిరియాము వయసు 7 సంవత్సరాలు, అహరోన్ వయసు ఎంత? 3 to 4 years మధ్యలో ఉంటాడు. ఇప్పుడు 3 సంవత్సరాల పిల్లోడు పోయి ఏది పెడితే అది మాట్లాడు అనుకోండి, ఎవరు వస్తున్నప్పుడు? ఫరో కుమార్తె వచ్చినప్పుడు, మేడం 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 మా తమ్ముడే ఉన్నాడు లోపల. ఇప్పుడు ఏమైతుంది అక్కడ స్టోరీ? త్వరగా చెప్పరండి. అవునా నాన్న, వెరీ గుడ్ నాన్న. ఇప్పుడు మంచిగా తీసుకెళ్ళి ఫరో కుమార్తె చేతిలో పెట్టి ఆ కుమారుడు ఏమవుతాడు? చచ్చిపోవడం కారణం అవుతాడు. ఆ బాధ్యత తల్లి ఎవరికి అప్పగించింది? ఎవరికి అప్పగించిందండి? మిరియాంకి అప్పగించింది. ఇప్పుడు చెప్పండి, మోషేను కాపాడే పరిచర్యకు పిలువబడింది ఎవరు? గట్టి చెప్పాలి. షీఈస్ కాల్డ్ ఫర్ దాట్. ఆమె పుట్టిందే మోషే కొరకు, పిలువబడిందే మోషే కొరకు. మోషేను కాపాడుకునేదే మిరియాం యొక్క అద్భుతమైన పరిచర్య. పిలుపు కూడా అదే. షీఈస్ కాల్డ్ టు ప్రొటెక్ట్ అండ్ సపోర్ట్ మోసెస్. మరి అహరోన్ పాత్ర ఏంది? నెక్స్ట్ క్వశ్చన్ రావాలి మళ్ళీ మనకు. నిర్గమకాండం 7వ అధ్యాయం అద్భుతమైన కామెడీగా రాస్తుంది బైబిల్లో. చదువుదాం. నిర్గమకాండం 7:1. Exodus 7:1.
ఎక్సోడస్ 7:1, నిర్గమకాండం 7:1. ఇప్పుడు దేవుడు మోషేతో అంటాడు, కాగా యెహోవా మోషేతో ఇట్లా, నేను ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి. మోషే ఎవరు? త్వరగా చెప్పాలండి. చాలా క్లియర్గా దేవుడు రోల్స్ చెప్పాడు. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ దేవుడు చాలా క్లియర్ పెట్టాడు. ఫరోకి దేవుడు ఎవరో? మోషే. అర్థమైందని వాళ్ళు చేతండి. మిరియాము పాత్ర ఏంటి? మిరియాము దేని కొరకు పిలువబడింది? మోషే కొరకు. మోషే పాత్ర ఏంటి? ఫరోకు దేవుడు. అర్థమైందండి? ఇప్పుడు మరి నెక్స్ట్ అహరోని దేనికి పిలువబడ్డాడు? నీ అన్న అహరోను. అదే వచ్చిన ఆఖరి భాగం. నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండునని. మోషే ఎవరికి ప్రవక్త? దేవుని ప్రవక్త. అహరోను ఎవరికి ప్రవక్త? మోషే ప్రవక్త. అర్థమైన చేతండి. అంటే దేవుని మెటీరియల్ ప్రజలకు ఎవరు చెప్తారు? మోషే చెప్తాడు. దేవుని ప్రవచనాలు ఎవరికి చెప్తాడు? మనుషులకి ఎవరు చెప్తారు? మోషే చెప్తాడు. మోషే ప్రవచనాలు మనుషులకి మధ్యలో ఎవరు తీసుకుపోతారు? అహరోను తీసుకుపోతారు. రోల్స్, కాలింగ్, ఏర్పాటు, ఎలక్షన్ క్లియరా లేదా? క్లారిటీ ఉందా లేదా అండి? క్లియర్గా దేవుడు చెప్పాడు. కన్ఫ్యూజనే లేదు. ఇప్పుడు సహకరించాల్సిన పిలుపు, సహకరించాల్సిన పనిలో, సహకరించాల్సిన అభిషేకపు మోతాదులో నువ్వు కాదని అహరోను వచ్చి మోషేకి ప్రవక్త అయితా, మోషే అహరోను నీకు ప్రవక్తగా నుండును. అంటే మోషేకి ప్రవక్త ఎవరండి? అహరోను. ఇప్పుడు మోషేకి ప్రవక్తగా ఉండాల్సిన అహరోను, నేను నీకు కాదయ్యా ప్రవక్త, నేను ఫరోకి ప్రవక్తగా ఉంటా అంటే అప్పుడు ఎలా ఉంటుంది తెలుసా అండి? నేను చెప్తాను ఎగ్జాంపుల్. ముక్కొచ్చి, కాలు నువ్వు చాలా స్ట్రాంగ్ ఉన్నావు, కాలు పని నువ్వు చేయడం బాగాలేదు, నేను ముక్కొచ్చి కాలు దగ్గర ఉంటా అంటే ఏమవుతుందండి? మట్టి కింద పోతున్న ప్రతి మట్టిని ముక్కు పీల్చుకుంటే లాస్ట్కి ఏమవుతుందండి? అలర్జీలు మామూలుగా ఉంటేనే ఇట్లాంటి ప్లేస్లు ఉంటేనే ఇంత అలర్జీలో చచ్చిపోతున్నాం. అలాంటిది కాలు దగ్గర ఉంటే 24 hours ENT హాస్పిటల్లో ఉంటాం. నో యువర్ కాలింగ్ అండ్ డోంట్ క్రాస్ ఆర్ ఎక్సీడ్ దట్ లిమిటేషన్. ఎందుకు చెప్తున్నాడు దేవుడు ఈ మాట అంటే, వాస్తవం గమనించండి. అహరోనుకి ఎప్పుడు కూడా కమాండ్ లేకుండా, మోషే కమాండ్ లేకుండా అహరోను ఎప్పుడు వెళ్ళడానికి వీలు లేదండి. చూడండి, బైబిల్ కావాలంటే సంఖ్యాకాండం 16వ అధ్యాయం 46వ వచనంలో లేదా 47వ వచనంలో మరణానికి జీవనకి మధ్యలో తెగులు వచ్చింది. చాలామంది చచ్చిపోతా ఉన్నారు, కోవిడ్ లాంటి తెగులు. ఆ మధ్యలో ధూపార్తి తీసుకొని పోయి ప్రకటించమని తెప్పోయి ఆ పని అప్పగిస్తే ఎవరు ఆజ్ఞ మేరకు వెళ్ళారట? మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజం మధ్యమునకు పరిగెత్తుకొని పోయాను. బాగా వినండి. మోషే చెప్పినట్లు చేశాడంట. ఎవరు? అహరోను. ఆల్వేస్ ఆరన్ ఈజ్ కాల్డ్ టు బీ అ సపోర్టింగ్ రోల్. ఆల్వేస్. మిరియాము పిలిచింది కూడా సపోర్టింగ్ మినిస్ట్రీనే, కానీ ఓవర్ రూల్ చేసి లిమిటేషన్ దాటితే, ఆ ప్రాంగణము దాటినట్లయితే అది ఎవరు తట్టుకోలేరండి? దేవుడు తట్టుకోలేరు. ఎందుకు తెలుసా అండి? టాలెంట్ ఉండొచ్చు మిరియాముకి, అహరోన్కి టాలెంట్ ఉండొచ్చు. టాలెంట్ ఈజ్ నెవర్ అనాయింటింగ్. తలాంతు ఎప్పుడు అభిషేకం కాదండి. మళ్ళొకసారి చెప్తాను, తలాంతు అనేది ఎప్పుడు అభిషేకము కాదు. ఒకవేళ పాట పాడడం తలాంతు ఉందనుకో, నీకు ఉన్నంత మాత్రం నీకు అభిషేకం ఉందని గ్యారంటీ లేదు. అలా ఉందనుకుంటే అర్జిత్ సింగ్ ఉన్నాడు బాలీవుడ్లో, ఆయనకు కూడా అభిషేకం అంటే ఇంకా మనంత మూర్ఖులు ఎవరు లేరండి. ఆడు కూడా తలాంతు ఉందా లేదా? ఆయనకు కూడా ఉంది, కానీ అభిషేకం ఉందా? లేదు. తలాంతు వేరు, అభిషేకము వేరు. చాలాసార్లు మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. అభిషేకం అనేది ఎవరు ఇవ్వాలండి? దేవుడు ఇవ్వాలి. అభిషేకం ఉంటే, అంటే దేవుని అభిషేకం ఉంటే దేవుని కార్యాలు వారి ద్వారా జరుగుతాయి. అంటే ఏంటి దేవుని కార్యాలు? చాలా జాగ్రత్తగా గమనించాలి. మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్లోకి వెళ్తున్నాం, దయచేసి దీన్ని కన్ఫ్యూజ్ అవ్వదు. కావాలంటే మీరు రాసుకోండి. అభిషేకం ఉన్న దగ్గర, వేర్ దెర్ ఇస్ అనాయింటింగ్ దేర్ విల్ బి రెవల్యూషన్. అభిషేకం ఉన్న దగ్గర ప్రత్యక్షత ఉంటుంది. అంటే దేవుని మర్మములు దేవుడు వారికి ఏం చేస్తాడు? బయలుపరుస్తాడు. దిస్ రెవల్యూషన్ విల్ లీడ్ టు ఇంపోర్టేషన్. అంటే ఈ ప్రత్యక్షత ఏం చేస్తుందంటే ఆ దేవుని కార్యాన్ని మనం సొంతం చేసుకోవడానికి, అంటే ఆత్మీయమైన పరసమైన కార్యాన్ని మనం సొంతం చేసుకోవడానికి కారణమవుతుంది. వేర్ దెర్ ఇస్ అనాయింటింగ్ దేర్ విల్ బి రెవల్యూషన్, వేర్ దెర్ విల్ బి రెవల్యూషన్ దేర్ విల్ బి ఇంపోర్టేషన్. అంటే దేవుని కార్యాన్ని మనం ఏం చేస్తామండి? సొంతం చేసుకుంటాం. మూడవది, వేర్ దెర్ ఇస్ ఇంపోర్టేషన్ దేర్ విల్ బి మేనిఫెస్టేషన్. అంటే ఈ సొంతం చేసుకుంది మన జీవితంలో వ్యక్తీకరణ అవుతుంది. అంటే అనుభవించడం ఆరంభిస్తాం, జీవితాలు మారుతాయి, అనుభవం కనిపిస్తుంది, ప్రవచనం నెరవేర్చబడుతుంది. అర్థమైన వాళ్ళు చేతండి. అభిషేకము లేకుండా తలాంతుతో కూడా నువ్వు చేయవచ్చు. ఉదాహరణ చెప్తాను.
వితౌట్ అనాయింటింగ్ యూ కెన్ క్రియేట్ అన్ ఎమోషనల్ మినిస్ట్రీ. ఎమోషనల్ మినిస్ట్రీ అంటే భావోద్వేగాలన్నీ కూడా కలగలిపేయచ్చు, భావోద్వేగాలు షేక్ చేయొచ్చు. తలాంతుతో, టాలెంట్తో ఎమోషన్స్ని ఏం చేయొచ్చు అండి? షేక్ చేయొచ్చు. అందుకో కొన్నిసార్లు చూడండి, కొన్నిసార్లు బయట కాన్సర్ట్స్లో కూడా ఆ ఎమోషన్స్ వచ్చేస్తాయి, ఊగిపోతూ ఉంటారు. ఊగరా? అలా అభిషేకంతో చేస్తారు అనుకుంటారా? మనకంటే బాగా ఊపుతారు వాళ్ళు. ఆ సౌండ్ స్టార్ట్ అయ్యేసరికి ఇంకా నీకు ఎక్కడో వెళ్ళిపోతుంది, ఇంకా మర్చిపోతావు నువ్వు. అబ్బా ఎంత అభిషేకమో, ఈ పాటలు పెట్టుకొని వింటా అంటే తీసుకుపోతారు అక్కడికి. ఎమోషనల్ మినిస్ట్రీ ఈజ్ నాట్ అనాయింటింగ్. డిఫరెన్స్ తెలుసుకోవాలి. రెండవది, ఇన్ఫర్మేషనల్ మినిస్ట్రీ ఈజ్ నాట్ అనాయింటింగ్. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది అనాయింటింగ్ కాదండి. బయట మనకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వరా టీవీ ఛానల్ వాళ్ళు? ఇస్తారా? ఇవ్వరండి. 24 hours టీవీ ఛానల్ పని ఏంటి? ఇన్ఫర్మేషన్. ఇప్పుడే అందిన వార్త అయిపోయా. నువ్వు న్యూస్ నీకంటే బాగా చెప్తారు ఎవరండి? న్యూస్ చెప్పడానికి సేవ కూడా అవసరంలే, దానికి అభిషేకంతో పనే లేదో. యూ కెన్ బి అన్ ఇన్ఫార్మింగ్ మినిస్ట్రీ, అది అభిషేకంతో పనిలే. ఎమోషనల్ మినిస్ట్రీ అభిషేకంతో పని లేదు. మూడోది ఇన్స్పిరేషనల్ మినిస్ట్రీ, అంటే విన్న వెంటనే అబ్బా అంటారు, అది కూడా అభిషేకంతో పని లేదండి. రక్షణ లేనోడు కూడా ఇన్స్పైర్ చేయగలుగుతాడు. మోటివేషనల్ స్పీకర్స్ ఇన్స్పైర్ చేయరా? బాగా చేస్తారు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, తలాంతున్నంత మాత్రాన అభిషేకం ఉందని భ్రమపడతావా? అభిషేకం ఉన్న ప్రాంతాల్లో ఈ మూడు కనిపిస్తాయి: రెవల్యూషన్, ఇంపోటేషన్, మేనిఫెస్టేషన్. ప్రత్యక్షతను సొంతం చేసుకోవడం, సొంతం చేసుకున్న దాన్ని అనుకరణ, అనుభవించడం, జీవితాలు మారడం. ప్రాఫెటిక్ ఫుల్ఫిల్మెంట్, ప్రవచనం ఏమవుతుందండి? నెరవేరుతుంది. చెప్పింది ఆ వారం ఏమవుతుందండి? నెరవేరుతుంది. ఆ వాక్యం విన్నప్పుడు ఆ వాక్యం ఏమవుతుంది? జీవితంలో నెరవేరుతుంది. ఇన్ఫర్మేషన్ ఇస్తే జరగదు అది. నీ అక్కరితో నువ్వు వచ్చినప్పుడు అక్కరితో సూటిగా దేవుడు మాట్లాడతాడు. అదేంటి? అభిషేకం. ఈ డిఫరెన్స్ తెలుసుకోకపోతే ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో తెలుసా అండి? దేవునికి ఏమొస్తుందట? కోపం వస్తుంది. మరి కోపం వచ్చినప్పుడు ఏమైంది? సంఖ్యాకాండం 12వ అధ్యాయం 2వ తలంపు చూస్తాం, ముగిస్తాం. 9వ వచనం అందరం కలిసి చదువుదాం. మరి కోపం వచ్చినప్పుడు ఏమైంది? అందరం కలిసి చదువుకొని ఈ ప్రాంతం ముగించుకుందాం. సంఖ్యాకాండం 12:9. యెహోవా కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయాను. విషాదం ఏంటంటే, గుసగుసలతో స్టార్ట్ అయ్యి అభిషేకం ప్రాంతానికి వచ్చి ప్రభు ప్రాంగణం కానీ సంభాషించడం స్టార్ట్ అయితే వచ్చే రెండవ పర్యాసం ఎందుకు దేవుడు అంతగా రియాక్ట్ అయ్యాడంటే, యెహోవా సన్నిధి ఆ ప్రాంతం విడిచి వెళ్ళిపోయాను. గాడ్ డిపార్టెడ్ ఫ్రమ్ దట్ ప్లేస్. దేవుడు కోప్పడితే ఏంటంటే అంటే విషాదం ఏంటంటే, ఆ ప్రాంతంలో దేవుడు ఏమవుతాడండి? వదిలేసి వెళ్ళిపోతాడు. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా, అభిషేకం ఉన్న దగ్గర కష్టమైన దేవుడు ఉండడానికి ఇష్టపడతాడు. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఎందుకు తెలుసా అండి? కొంత మీరు చూసుండొచ్చు, అభిషేకం ఉన్న దైవజనులు ఉన్న దగ్గర దేవుని మహిమ ఎందుకు కనిపిస్తుంది తెలుసా? దేవుని మహిమను కాపాడేదే అభిషేకం ఉన్న దైవజనులు. ఈ మాట మీరు నమ్మకపోతే రెఫరెన్స్తో పాటు చూపిస్తా. సంఖ్యాకాండం 33వ అధ్యాయం, నంబర్స్ చాప్టర్ 33 verse 3. మోషే యొక్క విలువ అహరోన్ కానీ మిరియాం కానీ తెలుసుంటే ఈ పని చేసేవాళ్ళు కాదు. 2వ వచనం రాయబడిన మాట ఉండేది కాదు. 33:3 ఎక్సోడస్, నిర్గమకాండం 33వ అధ్యాయం 3వ వచనం. నిర్గమకాండం 33:3. దయచేసి ఈ మాట మర్చిపోదు. నీ ఇంట్లో దేవుని సన్నిధి ఉండాలా, నువ్వు చేసే పనిలో దేవుని సన్నిధి ఉండాలా. ఒక్క మాట మర్చిపోదు, దయచేసి జ్ఞాపకం చేస్తాను. మీరు లోబడినోళ్ళని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించేదనేమో అని మోషేతో. ఎప్పుడైనా విన్నారండి ఈ మాట? ప్రభు అంటున్నాడు మోషేతోని, మోషే నేను రానయ్యా ఇశ్రాయేల్ ప్రజలతోను. మోషే అన్నాడు, ప్రభు నువ్వు రాకపోతే ఎట్లా ప్రభా? నేను వాళ్ళతో రాను నేను అంటే, ఎందుకు రావయ్యా? బాగా వినండి, ఎందుకు రావయ్యా అంటే ప్రభు అంటాడు, వాళ్ళు ఎవరు? లోబడనోళ్ళని ప్రజలు, మెడవంచని స్వభావం గలవారు, అడ్డం తిరిగి నైజం గలవారు. ఇప్పుడు మిరియాము అహరోన్లు ఏం చేస్తున్నారు? అక్కడ అడ్డం తిరుగుతూ ఉన్నారు. అడ్డం తిరిగే నైజం వాళ్ళకు ఉంది. అప్పుడు నేనేం చేస్తాను? త్రోవలో మిమ్మును సంహరించేదనేమో. వాళ్ళు అడ్డం తిరుగుతారు, నేనేం చేస్తాను? వాళ్ళని చంపేస్తాను. కాబట్టి నేను రాను. బాగా వినండి, చాలా మర్మం ఉంది దాంట్లో. వాళ్ళు అడ్డం తిరుగుతారు త్రోవలో, నేనేం చేస్తాను? వాళ్ళని చంపేస్తాను. కాబట్టి నేను రాను. మోషే ప్రార్థన ఏంటంటే, నువ్వు రాకపోతే మేము పోము, నువ్వు రాని ఎడలా మేము తోడుకొని పోమయ్యా. ఇఫ్ యూ డోంట్ కమ్, డోంట్ టేక్ అస్, మేము పోమయ్యా. మరి ఇప్పుడు ఇట్లాంటి దేవుడు ఎవరి కొరకు వస్తున్నాడు?
ఇప్పుడు 33 చదవండి. 33 చాలా ప్రాముఖ్యమైన 9వ వచనం చదువుదాం. 33:9 అందరం కలిసి చదువుదాం. 33:9 త్వరగా. 33 మోషే ఆ గుడారంలోనికి పోయినప్పుడు, ఎవరు పోతే అండి? అభిషక్తుడైన మోషే గుడారంలోకి వెళ్ళినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో, అసలు దేవుడు మాట్లాడడం ఆరంభించింది, అసలు దేవుని సన్నిధి రావడం కారణమే, అసలు దేవుడు మేఘస్తంభంలో కూడా ఆ యొక్క గుడారంలో రావడానికి గల కారణం ఏంటంటే, ఎప్పుడైతే అభిషక్తుడైన మోషే లోపలికి వచ్చాడో స్వరం ఊగబోయిన దేవుని స్వరం వారితో మాట్లాడము ఆరంభించాడు. అంటే దేవుని స్వరము, దేవుని సన్నిధి రావడానికి కారకుడు ఎవరు? మోషే. అభిషక్తుడు దేవుని సన్నిధి రావడానికి ఏమవుతాడండి? కారకుడు అవుతాడు. 11వ వచనం చూడండి. ఇప్పుడు అక్కడ దేవుడు ఏమవుతున్నాడంటే, ఎవరి బట్టి మాట్లాడుతున్నాడు చూడండి. ఎవరి బట్టి మాట్లాడుతున్నాడు? మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తర్వాత అతడు పాలెంలోనికి తిరిగి వచ్చుండెను. అతని పరిచారకుడు నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారంలో నుండి వెలుపలికి రాలేదు. ఒక మాట గమనించండి. ముఖాముఖిగా మాట్లాడే అనుభవం దేవుడు ఎవరికి ఇచ్చాడండి? అభిషక్తుడైన మోషేకి ఇచ్చాడు. ఇంకో మాట చెప్తాను. మోషే కింద ట్రైనింగ్ చేస్తుండడానికి బాగా గమనించండి. మోషే రీప్లేస్మెంట్గా దేవుడు ఎవరిని సిద్ధపరచుకుంటున్నాడు? జాషువాని సిద్ధపరచుకుంటున్నాడు. కానీ బాగా వినండి, మోషే రీప్లేస్మెంట్గా అహరోన్ని కానీ మిరియామ్ని కానీ దేవుడు ఏర్పాటు చేయలేదు. అర్థమైనా చేయతండి. ఎందుకు తెలుసా అండి? మోషేకి సపోర్టింగ్ మినిస్ట్రీ ఎవరు? అహరోను, మిరియాములు. మోషే పరిచర్య కొరకు పిలువబడినప్పుడు మోషే రీప్లేస్మెంట్ పరిచర్య ఎవరండి? జాషువా. ఇప్పుడు అహరోను, మిరియాములు జాషువా ప్లేస్లో మోషే రీప్లేస్మెంట్గా వస్తామని దేవుడు మోషేతోనే నా మాట్లాడేది. మాతో మాట్లాడడా అంటే ఎవరికి గాలుతుంది? అహరోన్కి కాదు, యెహోషువకి కాదు, మోషేకి కాదు. అది ఎవరికి గాలుతుందండి? దేవునికి గాలుతుంది. ఎందుకంటే ఏర్పాటు చేసుకునేది ఎవరు? పిలుచుకునేది ఎవరు? అభిషేకించేది ఎవరు? మరి ఎవరికి గాలుతుంది? ఒక మాటలో అభిషేక్తుడు ఆ ప్రాంతంలో ఉన్నాడు అంటే అభిషేకం యొక్క ప్రభావం ఏంటంటే దేవుని యొక్క సన్నిధి అక్కడ ఏమవుతుందండి? కనిపిస్తుంది. మోషేతో అంటాడు, ప్రభు నేను ఫ్రెండ్లాగా ఎలా మాట్లాడతా? ఫ్రెండ్, ముఖాముఖిగా మాట్లాడతా. ఎంత ధైర్యం నీకు మోషేకి వ్యతిరేకంగా మాట్లాడడానికి? హౌ డేర్ యూ స్పీక్ మిరియామ్ అగెయిన్స్ట్ మై ఫ్రెండ్ మోసెస్? ఐ టాక్ టు హిమ్ ఫేస్ టు ఫేస్. ముఖాముఖిగా మాట్లాడతా. నీతో మాట్లాడలేదని కాదు, నీతో కూడా నేను మాట్లాడే ఉంటా. కానీ నీతో మాట్లాడడానికి ఏం ఎంపిక చేసుకున్నా? కళ ద్వారా కానీ, స్వప్నము ద్వారా కానీ, దర్శనం ద్వారా కానీ నేను అలా నీతో మాట్లాడతానేమో కానీ నా మోషతో నేను అట్లా మాట్లాడేవాడిని కాదు. ఎలా మాట్లాడతా? ముఖాముఖి. అనాయింటింగ్ గివ్స్ యూ రెవల్యూషన్, ఫేస్ టు ఫేస్ రెవల్యూషన్. ఎప్పుడైతే ఆ ప్రాంతంలో విరుచుకుపడడం ఆరంభించారో దేవుడు ఒకటే మాట అన్నాడు. ఇదే సంఘటన అయితే మోషే పక్కన జరిగితే ఏమవుతుందో తెలుసుకోండి. అసలు మీ మధ్యలో ఉన్నదే నేను ఎవరి కొరకు? మోషే కొరకున్నా. ఈరోజు ఆ మోషేనే కాదంటే నేనేమవుతా? పక్కన జరిగిపోతా. అభిషక్తుడు పక్కన జరిగితే దేవుని సన్నిధి ఆ ప్రాంతంలో కనిపించదు. మళ్ళొకసారి చెప్తున్నా, ఇఫ్ అన్ అనాయింటెడ్ మ్యాన్ లీవ్స్ ఎ ప్లేస్ యూ కెనాట్ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మోషే పక్కన జరిగిపోతే దేవుని సన్నిధి అక్కడ కనిపించలే. సమూయేలు పక్కన జరిగితే ఆ ప్రాంతంలో దేవుని సన్నిధి కనిపించలే. మీరు అనొచ్చు నిజమా అని. 1 సమూయేలు 28, 1 Samuel 28, 5-6 వచనాలు చూడండి. 5-6 వచనాలు చూడండి ఏమని రాస్తుంది. 5-6 వచనాలు. సౌలు ఫిలిస్తీన్ల దండును చూచి మనస్సునందు భయకంపమునుంది. భయపడడం స్టార్ట్ అయ్యాడంట. 6వ వచనం. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను, ఊరిమి ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను ఏమీయూ సెలవీయక దేవుడు మాట్లాడడం మానేశాడంట. ఎప్పుడండి? సమూయేలు చనిపోయాడు. దేవుని సన్నిధి ఆ ప్రాంతం విడిచి వెళ్ళిపోయింది. మీరు కావాలంటే చూడండి, కొన్ని సంఘాల్లో ఒకవేళ తప్పైతే మీరు ఒకసారి చరిత్రను ఆధారంగా చూడండి. కొందరు దైవజనులు మరణించిన తర్వాత ఆ ప్రాంతంలో మహిమ ఇక కనిపించదు. చాలామంది అంటారు, ఆ దైవజనుడు ఉన్నప్పుడు ఎంత మహిమ ఉండేదండి ఇక్కడ, ఈరోజు ఏమైంది? గాడ్స్ గ్లోరీ ఈజ్ నాట్ సెక్లూడెడ్ టు ఎ ప్లేస్. గాడ్స్ గ్లోరీ ఈజ్ నాట్ కన్ఫైన్డ్ టు అన్ ఆర్గనైజేషన్. గాడ్స్ గ్లోరీ ఈజ్ కన్ఫైన్డ్ టు అన్ అనాయింటెడ్. అభిషక్తుని దగ్గర ఏముంటుందండి?
దేవుని సన్నిధి ఉంటుంది. ఎందుకంటే అభిషేకించిన వాడు ఎవరు? దేవుడు. ఆ వ్యక్తి పక్కన జరిగితే దేవుని సన్నిధి అక్కడ కనిపించదు. మూడో మాట చెప్పమంటారండి, దేవుని సన్నిధి కనిపించకపోతే, దేవుడు కోప్పడితే రెండవది దేవుని సన్నిధి అక్కడ ఉండదు. దేవుని సన్నిధి అక్కడ ఉండకపోతే మూడో విషాదం చెప్పమంటారా? సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3 తలంపు 10వ వచనం. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుండి ఎత్తబడను. ద మోస్ట్ షాకింగ్ ట్రాజడీ. దేవుని మేఘం ఆ ప్రాంతం ఏమైందంటండి? ఎత్తబడిపోయిందంట. మీరు అనొచ్చు, మేఘం ఎత్తబడడం అంటే ఏంటండి అని. నిర్గమకాండం 13వ అధ్యాయం 21వ వచనం. ఈ మాట చదువుకుందాం, ముగిస్తాను. 13:21 ఎక్సడస్. నిర్గమకాండం 13:21. కాబట్టి వారు వెళ్ళి సీను అరణ్యంలో, నిర్గమకాండం ఎక్సడస్ చాప్టర్ 13 వర్స్ 21. ఎక్సోడస్ 13:21 అందరం కలిసి చదువుదాం. మేఘము కదిలింది అంటే, మేఘము ఎత్తబడెను అంటే, మేఘం వెళ్ళిపోయిందంటే విషాదం ఏంటో చదువుకుందాం. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభమును వారికి వెలుగిచ్చుటకు రాత్రి వేళ అగ్ని స్తంభంలో ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చాను. ఒక్క మాట గమనించండి. 21లో యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభము. ఇప్పుడు మేఘము అంటే దేవుని నడిపింపు. నా వెనుకలు చెప్తారండి, మేఘము అంటే దేవుని నడిపింపు. ఇప్పుడు మేఘము తొలగించబడిందంటే దేవుని నడిపింపు శూన్యమైపోయింది. ఇఫ్ గాడ్ టేక్స్ అవే హిస్ క్లౌడ్, మార్క్ దిస్, గాడ్స్ గైడెన్స్ విల్ నాట్ బి సీన్. అంటే దేవుడు నడిపించడం ఏమవుతాడండి? మానేస్తాడు. ఒక మాట చెప్పేస్తాను, కారు చీకట్లో ఒక్కసారి వాహనం యొక్క లైట్లు ఆగిపోతే ఎంత భయంకరమైందో, దేవుడు నడిపించడం ఆగిపోతే ఆ కుటుంబం జీవితం, ఆ వ్యాపారం జీవితం, ఆ సంఘ జీవితం, ఆ వ్యక్తి జీవితం దానికంటే ఘోరమైంది. 3 మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు గుసగుసలు తీవ్రమైంది, ఎందుకు దేవుడు రియాక్ట్ అయ్యాడంటే, మొదటిది దేవుడు కోపము రగులుకుంది. గాడ్ గెట్స్ యాంగ్రీ బికాస్ గాడ్ హేట్స్ గాసిప్. రెండవది దేవుని సన్నిధి విడిచి వెళ్ళిపోతాడు. మూడవది దేవుని నడిపింపు నీ జీవితంలో ఆగిపోతుంది. ఒక మాట చెప్తాను, దేవుని నడిపింపు ఆగిపోతే దానంత విషాద పరిస్థితి ప్రపంచంలో ఇంకెవరికి రాదు. ఎందుకు చెప్తారండి? నడిపించాల్సిన స్వరము సౌలు జీవితంలో మూగపోయింది. దేవుడు ఊరిమి ద్వారా మాట్లాడలేదు, తుమ్మిం ద్వారా మాట్లాడలేదు, ప్రవక్తల ద్వారా మాట్లాడలేదు, స్వప్నం ద్వారా మాట్లాడలేదు. చివరికి సౌలు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది తెలుసా? కర్ణపిశాచము చెప్పే స్త్రీ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. మరుసటి రోజు ఏమైంది తెలుసా? ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాల్సి వచ్చింది. ఒక వ్యక్తి జీవితంలో అతి విషాదకరమైనది ఏంటంటే, నడిపించే దేవుని స్వరం మూగబోతే భ్రమపరచబడతావు, కలవరపరచబడతావు, తప్పు తీర్మానాలు చేసుకుంటావు, రాంగ్ డెసిషన్స్ చేసుకొని తల కిందులుగా విషాదం వైపు పరిగెడతావు. దీనికి అంతటికి పరిష్కారం ఒకటే. ప్రభు అంటున్నాడు, అరణ్యంలో మిర్యామునకు జరిగింది జ్ఞాపకం పెట్టుకోండి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ప్రే. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. వెంటనే ప్రభువులో పరీక్షించుకుందాం. జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఈ తప్పు ఏమని చేస్తున్నామా? దేవుని సన్నిధి మూగపోయిందా? దేవుడు మాట్లాడడం మానేశాడా? దేవుని సన్నిధి దూరం అయిపోయి దేవుడు కోపోద్రేకుడు అయిపోయే పరిస్థితి మన జీవితాల్లో కుటుంబంకి వస్తే మంచిది కాదు కదా. వెంటనే అహరోను పశ్చాత్తాపడుచున్నాడు. దేవుని దగ్గర క్షమాపణ కోరుతూ ఉన్నాడు. దేవుని ఉగ్రత రాకమునిపై ప్రభు దగ్గర ప్రాధేయపడతా ఉన్నాడు. అభిషేకముతో ఈరోజు ఆట ఆడుతున్నావా ప్రియ సోదరి సోదరా? ఆర్ యు ప్లేయింగ్ విత్ ద అనాయింటింగ్? నీకు తెలియకుండానే అభిషేకానికి అడ్డుగా నిలబడ్డావా? నీకు తెలియకుండానే అభిషేకానికి ఈరోజు శత్రువు అయిపోయావా? హిండర్ చేస్తున్నావా? సపోర్టింగ్ మినిస్ట్రీ ఉండాల్సింది హిండరింగ్ మినిస్ట్రీ వచ్చేసిందా నీకు? సహకరించాల్సిన నీవు, కాపాడుకోవాల్సిన నీవు, సంతోషపరచాల్సిన నీవు, సహకరించాల్సిన నీవు శత్రువుగా మారిపోయావా? సహకరించడం మానేసావా? అన్కోఆపరేటివ్ మినిస్ట్రీలో ఉన్నావా? హిండరింగ్ మినిస్ట్రీలో ఉన్నావా? అడ్డు తిరిగే పరిచర్లో ఉన్నావా? నీ పిలుపుకు అగెయిన్స్ట్గా నువ్వు పనిచేస్తే, ఒక శరీరం, ఒక అవయవము దాని పిలుపుకు వ్యతిరేకంగా పనిచేస్తే ఆ శరీరం పని చేయదో. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు దాన్ని. తన శరీరమే తనకు శత్రువు అయిపోతుంది, తిని చచ్చిపోతుంది. ఆ పరిస్థితికి అప్పగించబడుతున్నామా ఈరోజు మన పరిస్థితి? క్షమాపణ కోరుదాం ప్రభుని. ప్రభు ఇంకెప్పుడో పొరపాటు చేయ, నీ సన్నిధి విడిచిపెడితే నేను బతకలేను ప్రవ్వా.